ఈ రాముడు రామరాజ్యం వేదం వేద వేదనాదం శాంతివాదం మేము తీసుకొచ్చాం. దాని అర్థం వేదం అంత గొప్పదని మేము అనుకుంటున్నాం కాదు. నా ఆర్గ్యుమెంట్ ఒకటే, వేదంలో పనికొచ్చేవనే పరిజ్ఞానం ఉన్నాయి, భారతంలో పనికొచ్చేవనే పరిజ్ఞానం ఉన్నాయి, గీతలో పనికొచ్చేవనే పరిజ్ఞానం ఉన్నాయి. నేను ఏదైనా చెప్పగలను. పుస్తకాలు వేసాను మేము అసమానత వ్యతిరేక దినం పేరు మీద అంబేద్కర్ 25 మనస్ఫూర్తి తగలబెడితే మేము 26కు మార్చుకున్నాం. 25 క్రిస్మస్ అని అది దాని పుస్తకం వేసాం. ఎందుకు మార్చాము? అదే కాకుండా దాని మనుస్మృతి నుంచి విస్తరించి మొత్తం పురాణంలో బైబిల్లో అన్ని మతాల్లో కూడా పుస్తకాల్లో అసమానతలు ఉన్నాయి, ఎక్కడున్నా తగలబెట్టేస్తుంది అని అన్ని మతాలను కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అసమానత వ్యతిరేకతను పేరుతో డమ్మి బుక్ తయారు చేసి ఆ చైతన్యం తీసుకొచ్చి సాహిత్యం ఇచ్చి మరి తగలబెట్టిస్తాం. 5-6 రాష్ట్రాలు ఇక అనుకూలు చేస్తాం. ఇటువంటి అవగాహన మాకున్నది. అంచేత ఇవాళ చాలా మంది ఈ విషయాన్ని, నేను చెప్తున్న చాలా విషయాలను రాముడు రామరాజ్యానికి సంబంధించి, రామరాజ్యం అనేటువంటిది రామరాజ్యాన్ని హిందూ మతాన్ని కొంతమంది ఫిక్స్ చేస్తారని నేను అనుమానపడుతున్నాను. పౌరాణికమైనటువంటి మతంతో నా వరకు నాకు జీవితంలో ఎటువంటి మతం యొక్క ఆచరణ లేదు. నేను భక్తుడు కాదు, గుళ్ళకెళ్ళ దండం పెట్టలేదు. నా జీవితం మొత్తం మీద ఒక నిమిషం కూడా నేను మతం ప్రకారం లేదు. అయితే హిందూ మతంలో అజ్ఞేయవాదులకి కూడా నాస్తికులు కూడా హిందువులనేది మా అవగాహన, అజ్ఞేయవాదులు హిందువులనేది మా అవగాహన. ఋగ్వేదం నుంచి నేను ప్రూఫ్ చూపించగలుగుతాను దీనికి సంబంధించి. అజ్ఞేయవాదం హిందూ మతంలో ప్రధానమైనటువంటి భావధార. అదేవిధంగా భారతీయ మతాల్లో బౌద్ధం కానీ జైనం కానీ అజ్ఞేయ మతాలే. మనకున్న షడ్దర్శనాల్లో ఏదో ఒకటి మినహాయించి మిగతా నిరీశ్వరమైనవి, ఇవన్నీ కూడా ఫిలాసఫీలో కంటే చాలా డీప్గా వెళ్తాయి. అంచేత హిందూ మతాన్ని ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను అడిగాను. 1 మిల్లీమీటర్ కూడా మా శత్రువుడికి అడుగు, 1 మిల్లీమీటర్ జాగా కూడా ఫైట్ చేసి ఇస్తాం, ఫైట్ చేసి గెలుచుకుంటాం. ఏ చిన్న బురుజుని కానీ ఏ చిన్న కోటలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. రాముడికి సంబంధించి పౌరాణిక రామరాజ్యం అనేటువంటి నినాదం నాకు గుర్తున్నందుకు గాంధీ గారు ఒకప్పుడు జాతీయ నినాదం చేయగలిగారు. కానీ ఆ మాట ఆయన చెప్పింది పౌరాణిక రాముడికి నాకు సంబంధం లేదు, రామరాజ్యం ఈజ్ సింబల్. రామరాజ్యం అంటే ఏమి కాదు, ఖుదా రాజ్యం అని చెప్పాడు. దేవుడు రాజ్యం అది, అందరూ మంచిగా ఉండేటువంటి రాజ్యం. అంతేగాని పురాణంలో రాముడు ఏం చేశాడు, శంభుకుని తెల్లారికాడ సీతను తీసుకెళ్ళదు. రాముడు కృష్ణుడు రాసిన అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం అది. ఆయన రాసిన దాంట్లో ఏం అనుమానం లేదు, రాముడు ఈ నేరం చేశాడని ఆయన రాశాడు. పౌరాణిక రాముడితోటి గాంధీ ఎప్పుడూ డిసోసియేట్ చేసుకున్నాడు. మనుస్మృతి తప్పని ఆయన ఎప్పుడూ చెప్పాడు. ఇది మేము చేసేటువంటి కుల వ్యతిరేక పోరాటంలో మాకున్నటువంటి సామాజిక విప్లవం అన్న పేరు, మాకున్నటువంటి సంఘాలన్నింటిలో కూడా మేము అంబేద్కర్ పూలే ఫోటోలతో పాటు గాంధీ గారి ఫోటోని, చక్రబాబా ఫోటోని, బసవన్న ఫోటోని, జయపాల్ సింగ్ ముండా ఫోటో 26 ఫోటోలు పెట్టాం. మేము ఈ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకూలంగా. ఈ చాలా విషయాల పట్ల ఉన్నటువంటి ఈ ట్రాక్ మేము అనుకూలంగా లేవు. హిందూ మతాన్ని ఒకవేళ హిందూ మతంలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటే, ఆచరణలు ఉన్నాయి అంటే లేదని అర్థం చెప్పట్లేదు. దానికి పరిమితం చేసే ప్రయత్నం మనం చేస్తే మనం తెలియదు లేరు మా ఉద్దేశం. అంటే దీంట్లో మనకు వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయనేది మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మతం మీది కాదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు కాదని మేము సభలో చెప్తున్నాం. జై శ్రీరామ్ అనకపోతే హిందూ ఎందుకు కాదని నేను అనేక రకాల వీడియో చేశాను. జై శ్రీరామ్ అనకుండా ఉన్నటువంటి హిందువుల్ని అనేక మంది నేను చూపించగలుగుతాను. వాళ్ళందరినీ హిందూ కాదని నువ్వు డిక్లేర్ చేయని మేము హెచ్పీ సభ్యుడు నేను బయట మాట్లాడాను. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి పౌరాణిక హిందూ మతానికి వ్యతిరేకం. అరబిందో పౌరాణిక హిందూ మతాన్ని డిసోసియేట్ చేసుకున్నాడు. నాకు తెలిసి గాంధీ గారు కూడా డిసోసియేట్ చేసుకున్నాడు. వీళ్ళందరూ హిందూ కాదు చెప్పు, నీకు దమ్ముంటే దయానంద సరస్వతి హిందూ కాదు చెప్పు, తప్ప అవన్నీ కూడా. ఇవి మనం ఒక ట్రాక్ లో వెళ్ళిపోయి హిందూ మతం అంటే ఇదే, సనాతన కులం ఉంది. ఈవెన్ రంగరాజన్ గారికి జరుగుతున్న దాడిని ఖండించే చాలా దుర్మార్గం, మొట్టమొదటి దాడిని ఖండించడం. ఈ దాడి చాలా దుర్మార్గమైనటువంటి దాడి. ఆయన ఎంత కొంత ప్రజాస్వామికవాది, ఆయన చాలా విషయాలు ఉదారవాది. నాకు తెలిసి జీవితంలో త్యాగం చేశాడు. ఆయన ఒక విశిష్టతను కలిగి ఉన్నాడు. మనం విశాలమైనటువంటి ప్రజానీకంలో పనిచేస్తాం ఉన్నప్పుడు చాలా మందిని గెలుచుకోవడానికి పనిచేస్తాం, చాలా మందిని న్యూట్రలైజ్ చేయడానికి పనిచేస్తాం, చాలా మందిని యుద్ధం చేసి మొత్తం వాళ్ళని ఓడించడానికి పనిచేస్తాం. అంచేత యుద్ధంలో ఉద్యమంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యూహం ఉంటుంది, మాకు కూడా వ్యూహం ఉంది. ఈ రోజు హిందూ మతంలో రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఒక కుదుపు మన 2 తెలుగు రాష్ట్రాలు. ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలో కూడా, బహుశా అంతర్జాతీయ కూడా చెప్పొచ్చు. హిందూ మతంలో ఏమిటంటే సడన్ గా చాలా మంది హిందువులు ఇప్పటిదాకా మనం చేస్తున్నటువంటి ఈ పని వల్ల ఇంత దారుణం జరిగిద్దా, ఇక్కడ దాకా చివరికి రంగరాజన్ లాంటి కూడా కొట్టగలిగినటువంటి వ్యక్తులు మనం తయారు చేస్తాం అనేటువంటి ఆత్మ పరిశీలన పడ్డారు. ఇది కావాలి మాకు. ఇటువంటి విస్తారమైనటువంటి హిందూ ప్రజానీకాన్ని తెచ్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం మన ముందుకు వచ్చింది. కాబట్టి కేవీపీఎస్ ప్రెస్ మీట్ పెట్టాలి, జై భారత్ పనిచేయాలి. ఇది రైట్ టైం అని నేను అనుకుంటాను. ఇది మీరు వదిలిపెడితే ఈ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి హిందూ ప్రజానీకాన్ని మన ఆర్ఎస్ఎస్ చేతులను మొత్తం మన చేతులు పెట్టిన వాళ్ళు అవుతా పని చేయకూడదు. మనం స్ట్రాటజీగా మనం చేయకూడదు. హిందూ మతంలో 2 రకాల ధోరణులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే విషయాన్ని, ఏదైతే దుర్మార్గం, మీరు ఆ సైన్యం కాదండి, మొత్తం అసలు ఈ మొత్తం ధోరణులు అన్నింటినీ కూడా బ్యాన్. త్రిశూల దీక్ష పేరు మీద మొత్తం గ్రామాల్లోనూ బయట అన్ని చోట్ల కూడా కత్తులు పంచారు. దాన్ని బ్యాన్ చేయమంటే దాన్ని ప్రోబ్ చేయమని చెప్పండి. ఎవరు పంచాడు? వీడియోలు వైరల్ అయిన సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు ఆ పని చేసావు? నువ్వు ఎందుకు డిజైన్ చేసుకున్నావు? నేను ఎక్కడి దాకా వెళ్ళానంటే
చివరికి మొన్న జరిగినటువంటి విజయవాడ సభలో హిందూ మతంలో జై భారత్ భారత మాత బొమ్మ పెట్టి ఆ హిందూ సభలో ఆమె చేతిలో కాషాయ జెండా పెట్టిన కూడా ప్రాసిక్యూట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే కాషాయ జెండా పెట్టిన భారత మాత 3 రంగుల జెండా పట్టుకొస్తుంది ఆవిడ, లేకపోతే ఆవిడ హిందూ మతం. ఆవిడకి అర్చనలు చేసి నువ్వు చేయకపోతే భారత మాతకి జై అనకపోతే ఈ భారత మాతను అంగీకరించకపోతే తప్పు ఉందనేటువంటి ప్రెషర్లో మైనారిటీలు పెడుతున్న వాళ్ళందరూ కూడా క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే మీరు చిన్నటువంటి ఈ మొత్తం వివాదాన్ని మీరు రాఘవరెడ్డికి మాత్రం పరిమితం చేస్తారో, రంగరాజుడికి మాత్రం పరిమితం చేస్తారో, స్ట్రాటజీగా మనం చాలా భయంకరమైన మిస్టేక్ చేసినటువంటి అవుతాయి. ఇవాళ హిందూ మతంలో ఉన్నటువంటి విద్వేష ధోరణులు ఎక్కడెక్కడ దాకా వచ్చినాయో వాటన్నింటినీ పట్టుకోవడానికి, కౌంటర్ చేయడానికి, ఆర్గ్యుమెంట్ చెప్పడానికి విశాల ప్రధానికి దొరకడానికి మనకు అవకాశం వచ్చిందని మేము అనుకుంటాం. ఈ పని చేయవచ్చా, చేయకూడదా? హిందూ మతానికి సంబంధించి ఇంగ్లీష్ లో, యూరోప్ లో ఫిలాసఫర్ కానీ ఏం చెప్పాడు, దేవుడు సృష్టించుకోవాల్సింది ఉంది అని అన్నాడు. హిందూ మతం తిననేది కాదు, మీరు తిననేది చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే హిందూ మతం తిననేది అని నా ఉద్దేశం, తిననేది కాదని అంటలేదు. వేదంలో సమానత్వ సూక్తం ఉంది, గీతలో బ్రాహ్మణుడు, కుక్క, ఆవు, చండాలుడు అంత సమానం అని చెప్పి రాశారు. విద్యావినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాగ్యచ పండిత సుదర్శన గారు రాశారు. ఇంకా ముందుకు వెళ్ళి నెక్స్ట్ శ్లోకంలో యహైవ తైర్జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని పెంచుకోవచ్చు. వేషాం సామ్య స్థితం రహ. ఇటువంటి సమానత్వం నీ దగ్గర ఉంటే, ఎటువంటిది? బ్రాహ్మణి కుక్కని సమానంగా చూసేది, ఆవుని కుక్కని, బ్రాహ్మణి ఏనుగుని, బ్రాహ్మణి చండాలుని, వీళ్ళందరినీ సమానంగా చూసే దృష్టి కనుక నీకుంటే నువ్వు ఈ క్షణంలో నువ్వు ముక్తి పొందామని రాశాడు. ముక్తిని, మోక్షాన్ని, సమానత్వానికి ఈక్వెట్ చేసినటువంటి ఏకైక మతం హిందూ మతం. నేను కూడా ఎక్కడ చూడలేదు దీంట్లో డెఫినేషన్స్. వాళ్ళు చెప్పారు ఈ మాట, ఇవన్నీ ఉన్నాయి. యశాం సామ్య స్థితం మనహ. ఎందుకు? నిర్దోషమే సమం బ్రహ్మ. బ్రహ్మం అనేది ఏదైతే దైవం ఉన్నదో అది సమానత్వమే, మరేమీ కాదు. అందువల్ల తస్మాత్తే బ్రాహ్మణ స్థిత, అందువల్ల వీళ్ళు బ్రాహ్మణంలో ఉన్నారు. ఈ సమానత్వాన్ని సాధిస్తే మేము ఈ సభలో నేను మీటింగ్ పెట్టాడు, నువ్వు ఏ రకంగా గోమాత అంటావు, కుక్క మాత్రం కూడా చెప్పు, కుక్క ఉచ్చగొడతావు. వాస్తవం ఇది మతంలో ఉంది, నేను చెప్పలే. గీతలో ఉంది శ్లోకం, ఈ శ్లోకం వేదంలో ఉంది. వీటిని వదిలేమంటే అడుగుతున్నాను, అవసరం లేదు, సనాతన ధర్మం నీదే, నీకు సంబంధం లేదు. నాకు వీడియో కూడా చాలా ఆశ్చర్యంగా క్షమించాలి, ఎంత నిరాశకు గురవుతున్నాం అంటే వామపక్ష మిత్రులు ఒకళ్ళు, మొన్న నేను పేపర్లో న్యూస్ చూశాను, హిందూ మతమే మా శత్రువు అని రాశారు. అంటే కోట్లాది మంది హిందువులకి ఆర్ఎస్ఎస్ తప్ప మరే డోర్ లేకుండా చేస్తారు. మేము డోర్లు బద్దలగొట్టి ఈ గోడల్ని కొత్త కొత్త డోర్స్ చూపించేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. ఈ తెలివైన వ్యూహమా, ఈ తెలివైనటువంటి ఆలోచన నేను అడుగుతున్నాను. కేవీపీఎస్ అప్రిషియేట్ చేస్తాను, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మనం పోరాడదాం, పోటీ మనకు అవసరం లేదు. ఎక్కడైనా దళితుల మీద దాడి జరిగితే నువ్వు పోరాడావా, అక్కడ చేసి పోరాడావా, ఖచ్చితంగా పోరాడదాం. అంటే లేకపోతే దిద్దుకోదా ఏముందండి. ఒకవేళ మీరు చెప్పి ప్రతి సంస్థ కూడా నిర్మాణ పనులు, నేను 46 సభలు పెట్టాను, నువ్వు పెట్టావని నేను అనడం సమంజసం కాదు. నేను పలానా దగ్గర పోయి ప్యాపిలి పోయి వాడు గణేష్ దగ్గర అక్కడ మేము సభ పెట్టాం, ఎందుకు తీయడానికి వీల్లేదు. నువ్వు పెట్టావంటే నువ్వు పెట్టినంత వల్ల తక్కువడే కాదు. ప్రతి సంస్థ కూడా నిర్మాణ పథకం ఒకసారి చేయగలుగుతుంది, ఒకసారి చేయలేకపోతుంది. సిద్ధాంత పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసమానతను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అసమానత స్పష్టంగా నాకు అవగాహన ఉంది, దాని పట్ల నాకేం వ్యతిరేకత లేదు. దిద్దుకుందాం మనం. వామపక్ష మిత్రులు చాలా రోజుల నుంచి మనం మిస్టేక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు పాకిస్తాన్ని మతం పేరు మీద ఏర్పడుతూ ఉంటే విజయ సిద్ధాంతాన్ని మనం బలపరిచాం. ముస్లిం ఫండమెంటల్ చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం వీ హావ్ సపోర్టెడ్ జిన్నా. ఇది చేస్తే దీన్ని ప్రాపర్గా ఖండించాలి. ఇవాళ కులం గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా, గాడ్సే వాదం అనేది మీరు అర్థం చేసుకోండి. గాడ్సే 3 తుపాకులు పేర్చాడు గాంధీ గారి గుండెల్లో. ఆయన చచ్చిపోయిన తర్వాత కనీసం 2 దశాబ్దాల పాటు హిందూ మతం ఈ దేశంలో మంచినీళ్ళు పుట్టలేదు. చిచ్చి అన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర రానిచ్చేవారు కాదు. 80ల దాకా ఆ పరిస్థితి కొనసాగింది. మొట్టమొదటి 60s లో చైనా వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళకి కొంత సింపతి వచ్చింది. తర్వాత 70s 80s వచ్చే నాటికి ఏ క్షణానైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిందో, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నడిచిందో, జనతా పార్టీ అధికారులు వచ్చిందో, మొట్టమొదటిసారి 2 కేంద్ర మంత్రులు వాళ్ళ మనుషులు దాంట్లో వెళ్ళగలిగారు. వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. మనం దేశాన్ని వాళ్ళకి అప్పచెప్తామా? ప్రతి మిల్లీమీటర్ మొత్తం తీసుకో, ఇచ్చేద్దాం. సనాతన ధర్మం నీదే, దాంట్లోనే ఈ సిద్ధాంతం ఉంది. ఒక ఆయన ఏమని చెప్పాడంటే, బ్రాహ్మణుడు పైనను నువ్వు పై కింద కూర్చోబెట్టి నువ్వు పైన కూర్చున్నావు, మరి సనాతన ధర్మాన్ని విరుద్ధం కాదని తెలుసుకోలేకపోతే ఏం ఆలోచన చెప్తాను నాకు అర్థం కాదు. అంటే మీరు ఫిక్స్ చేయదలుచుకున్నారు, బ్రాహ్మణుడు కిందే ఉంటాడు, అందరూ సమానంగా ఉంటారని సనాతన ధర్మం నేను చూపిస్తే మీరేం చెప్తారు? ఈ రెండింటిలో ఏది ఎంచుకుందాము? అది కాదు, ఇది సనాతన ధర్మం చెప్పాల్సిన బాధ్యత మనకు కాదు, ఎవడో అడుగుతాను నేను. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది బీసీలు దళితుల తరఫున వాళ్ళు ఆల్రెడీ ఎత్తుపోయారు. బీసీలు మనతో పాటు లేరు. ఇవాళ దళితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ శ్రేణులు చొరబడున్నాయి. మేము హోరాహోరీ పోరాడుతూ ఉన్నాం. చాలా చోట్ల దళితులు ఖండిస్తా ఉన్నారు. దళితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గుజరాత్ లో జరిగితే మటన్లు చేసినటువంటి వాళ్ళు అగ్రకుల వాళ్ళని మీరు అనుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ బీసీస్ చేశారు. వాళ్ళందరూ విశాల ప్రధానికి అప్పచెప్తామని అనుకుంటాను నేను. మన వ్యూహము, మన ఆలోచన, మన ఎత్తుగడము ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి ఉండాలి, కోల్దడానికి ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు. ది గాడ్సే వాదం. ఏదైతే గాంధీని చంపిన తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని రియలైజ్ చేస్తారు, ఏంటంటే గాంధీ అనేది ఒక వ్యక్తి కాదు. ఈ గాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు ఎందుకు పుట్టలేదంటే గాంధీ పట్ల ప్రజల సింపతి.
ఆ గాంధీ నిర్మించినటువంటి అంతకుముందు ఉన్నటువంటి జాతీయోద్యమం పట్ల, గాంధీ, పటేల్, నెహ్రూ, నేతాజీ అనేక మంది మహనీయులు పనిచేసినటువంటి జాతీయోద్యమం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం, భక్తిభావం కారణంగా ఆర్ఎస్ఎస్ దానికి వాళ్ళ గౌరవం దక్కలేదు. కానీ ఈ జాతీయోద్యమాన్ని తీసేదినంత కాలం, గాంధీజీని ప్రజల గుండెల్లో తీసేనంత కాలం వాళ్ళకి స్థానం దక్కదు. ఆ పని చేయడంలో మనం తోడ్పడ్డామనేటువంటి అనుమానం నాకు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుతాను. దయ ఉంచి నేను చేతులు జోడించేటువంటి పరిశీలించుకోండి. మనం చేసే ప్రతి అడుగు, ఆర్ యు సపోర్టింగ్ గాడ్ సైజం, ఆర్ యు సపోర్టింగ్ యాంటీ గాడ్ సైజం? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఎంతకాలం వేశాం? మనం గాంధీని విలన చేసింది మనం కాదు, ఆర్ఎస్ఎస్ చేసిందా? లేదే, మీరు ఆశ్చర్యపోతారు. గాంధీ చెప్పినప్పుడు గోల్వాల్ లాంటి అనుకూలంగా కూడా మహాత్ముడని ప్రకటన ఇచ్చాడు. అది వ్యూహం. అది మొన్న కూడా భాగవత్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితులు చాలా మంది గాంధీని శత్రువుగా చూస్తున్నారు. చారిత్రకమైనటువంటి వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే బాగుంటుంది. నేను ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఆయన క్యాస్ట్ అనేటువంటిది ఇట్ మస్ట్ బి డెమాలిష్డ్. మానవ నిర్మిత మ్యాన్-మేడ్ స్ట్రక్చర్ ఇట్ మస్ట్ బి డెమాలిష్డ్ అని చెప్పాడు గాంధీ. ఎంతో అసహ్యంగా, దుష్టంగా, వ్రణంగా అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని అనుసరించి నేను హిందూ రేఖని ప్రకటించుకున్నాడు. ఆయన హిందువుని కానీ ప్రకటించుకుంటే నేను హిందూ కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య ఏ వైరుధ్యం ఉంది. అంచేత గాంధీని, అంబేద్కర్ని సమన్వయం చేయాలని మేము అనుకుంటున్నాం, శత్రువులుగా చూపించడం కాదు. ఇవి మిస్టేక్. ఆ పని చేయకూడదు. మేము ఆ పని చేస్తా ఉన్నాం. మేము గాంధీ యొక్క ఆచరణ మీకు తెలియదు. గాంధీ జంతువు యొక్క మాంసాన్ని తీసి చెప్పులు కుట్టాడు. మీకు తెలుసా? నేను గాంధీ సెంటర్స్ వెళ్ళి అడిగాను, మీరు ఈ తిప్పేటువంటి రాట్నం తిప్పే గాంధీ కాదు, చెప్పులు కుట్టేటువంటి మాంసం తీసినటువంటి గాంధీని పెట్టండి, సఫాయి కార్మికులు పనిచేసినటువంటి గాంధీని పెట్టండి. ఆయన ఎటువంటి ప్రాక్టీస్ ఉంది మీకు తెలుసా? ఈ దేశాన్ని మొట్టమొదటి రాష్ట్రపతి దళిత మహిళ కావాలని కోరుకున్నాడు తెలుసా? కులాంతర వివాహాలు కావుతారని పిలవతారని తెలుసా? కింది కులాల మహిళలు, అగ్ర కులాల మహిళలు కింది కులాల పురుషుల్ని ప్రేమించి వెళ్ళాడంటే అని పిలిపించాడని మీకు తెలుసా? ఆయన చేసినటువంటి పనులు మనకి ఏం తెలుసు? మనం ఇవన్నిటిని దాచిపెడుతున్నాం. ఇవాళ మన విలన్గా తయారు చేస్తాం. మనకు హీరో కావాలి. అంబేద్కర్ గ్రేటెస్ట్ హీరో. క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఎన్యులేషన్ ని మన ముందు పెట్టి, కులం ఉంది, నువ్వు వర్గం మీద మాత్రం కాదు కులం మీద పోరాడాలనేటువంటి విషయాన్ని విప్లవవాదులు ముందు పెట్టినటువంటి అంబేద్కర్ డెఫినెట్ గా ఆయన ఈ దేశానికి ఒక ఎజెండా సెట్ చేశాడు. దాన్ని ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ దీంట్లో వీణ్ణే వాడండి. ఈ సభ మీద ఎవరైనా దాడి చేస్తే లేదు నువ్వు కేవలం ఈ పేపర్ తోటి కొట్టు, పక్కన కర్ర వాడకదు అని చెప్తే ఎలా ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాడద్దు చెప్తే ఎలా ఉంటుందో, మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని మనం వద్దు ఇదే వాడాలని చెప్తే అంతే అవుతుంది. ఇవాళ హిందూ మతంలో విస్తారంగా కుల వ్యతిరేకమైనటువంటి సమానత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని వదిలిపెడదామా? మొత్తం ఆర్ఎస్ఎస్ ని ఖాళీ చేసి, హిందూ మతాన్ని ఖాళీ చేసి ఆర్ఎస్ఎస్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం అడుగుతాం. వీఆర్ నాట్ రెడీ టు హ్యాండ్ ఓవర్. మిల్లీమీటర్ కూడా మేము శత్రువులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అడిగారు. 1 మిల్లీమీటర్ కూడా ప్రతి చోట పోరాడాల్సిందే. అంతేకాదు, ఈ దేశానికి శత్రువులు ఆర్ఎస్ఎస్, వాడు హిందువులు కాదని మేము నిరూపించగలుగుతాం. ఆ విషయం నువ్వు హిందువు కాదు, ఎందుకంటే ఏ హిందువులు కట్టుబడలేదు. ఎందుకంటే వాళ్ళు మొన్న బ్రహ్మకుమారి మీద దాడి చేశారు. మన యొక్క అజ్ఞానానికి నిదర్శనం. వేణుగోపాల్ గారి మీద మొన్న జరిగినటువంటి బుక్ షాప్ లో ఆయన మీద జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉన్నదో దాని మీద ఖండించాం. ఆ తర్వాత జరిగినటువంటి సభ జరిగింది. దాంట్లో నాకు తెలిసి మన మేధావులు అంతా ఉన్నారు. మమ్మల్ని ఎందుకు పిలవడం మాకు తెలియదు. స్కైలాబాబు గారు ఎందుకు పిలిచారు కూడా నాకు తెలియదు. వారికి ధన్యవాదాలు. మీరు పిలవడంతో మాకు సంబంధం లేదు. నేను 50 మంది కూర్చున్నట్టు మాట్లాడేటువంటి సభలో వేణుగోపాల్ గురించి మాట్లాడారు, మరెవరో ఇతర రచయితలు సజయ్ గురించి, మెర్సీ గురించి మాట్లాడారు. కానీ పక్కన ఉన్నటువంటి బ్రహ్మకుమారి షాప్ మీద అతి తీవ్రమైనటువంటి దాడి, వారు మన వాసు గారు వాళ్ళంత బాధ్యులు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఆ దాడి ఏ స్థాయిలో పోలీసులు ఆపలేకపోయినారు, నిర్వాహకులు ఆపలేకపోయినారు. ఆ స్థాయిలో దాడి జరిగితే మనం మాట్లాడలేదు. ఎందుకు? మనకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఇవాళ హిందూ మతంలో ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకమైన ప్రతి హిందూ శాఖని నీ మాట వినండి. నేను బ్రహ్మకుమారి మాట్లాడాను, మేము ఎందుకు దాడి జరిగిందని వాళ్ళు అడిగారు. మేము ఎందుకు శత్రువులు? నేను అన్నాను, నువ్వు అయోధ్యకి గడ్డపారను పెట్టి తట్టను పెట్టి మనిషిని పంపించావు, పంపించలేదండి. నువ్వు ఎప్పుడైనా విరాళాలు ఇచ్చావు? ఇవ్వలేదండి. ఇదే ప్రాబ్లం. ఈ పని చేసేవాడు మాత్రం హిందూ మతంలో మిగలాలి. మొత్తం ఆలయాలు హిందూ మతం వాళ్ళ స్వాధీనం కావాలని కోరుకుంటారు. ఈ ఎజెండాకి మీరు సాయం చేస్తారా వ్యతిరేకం చూడరా చెప్పండి. నేను చెప్పాను 80% మంది మహిళలు నడుపుతారు మీ సంస్థని, మేము వీఆర్ ఫర్ యూ, మేము నిలబడి ఉంటాం. మీ యొక్క విశ్వాసాలతో మాకు సంబంధం లేదు, ఇష్టపడి చెప్పు. హిందూ మతంలో ఎవరి విశ్వాసాలు చెప్పుకోవడానికి అధికారం ఉంది. అసలు ఎవడు చూడలే. నేను జిఆర్ స్వామి గారితో మాట్లాడాను. మేము ఆయన దగ్గర మీటింగ్ పెట్టాం. అక్కడ కూడా మేము క్యాస్ట్ మాట్లాడాం. అక్కడ కూడా సమ్మక్క సారక మాట్లాడాం. నేను ఆయన అడిగాను, ఇప్పుడు సమ్మక్క సారక దేవుడి దేవప్రకారం మీరు ఎలా చెప్తాను? అది విశ్వాసాలు, కోట్ల మంది విశ్వాసాలు. రాముడు కృష్ణుడు కూడా విశ్వాసం. నువ్వు చూసావా? చూడలే కదా. ఒక విశ్వాసం గొప్పది, ఒక విశ్వాసం తప్పని నువ్వు ఎలా చెప్తావు? ఒక విశ్వాసం హిందూ, ఒక విశ్వాసం నాడు హిందూ ఎలా చెప్తావు? మేము అంగీకరించడానికి సిద్ధంగా లేవు. పౌరాణిక హిందూ మతం కాదు. జై శ్రీరామ్ అంటే హిందూ అవ్వక్కర్లేదు. అయోధ్య అందరికి గుడికి అవ్వక్కర్లేదు. గుడికి వెళ్ళడం కూడా హిందువులు ఉన్నారు. మా అధ్యక్షుడు హిందూ సర్కులర్ ఈక్వాలిటీ సంస్థకు అధ్యక్షుడు మాకు సాధు త్రినాథ్ దాస్ గారు ఉన్నారు. ఆయన షెడ్యూల్ ట్రైబ్, ఒరిస్సా మనిషి, తెలుగువాడు కాదు.
మేము అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తాం. ఆ మహానుభావుడు 45 సంవత్సరాల సన్యాసంలో ఉన్నాడు. వాళ్ళు గోచిపెట్టి తిరుగుతారు. అందరూ కూడా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు. అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టడానికి చాలా సంవత్సరాలకు ముందు పూరిగుళ్ళో విగ్రహాలు తగలబెట్టినటువంటి సంస్థ అది, అనేక మహిమైనటువంటిది. పూరిగుళ్ళో కులాన్ని పాటిస్తున్నది విగ్రహాలు. మన చరిత్ర చాలా వరకు 5,000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర రాశాను నేను. 2-3 సంఘటనలు కాదు చరిత్ర అంటే. ఎవరెవరు ఎక్కడెక్కడ పోరాటం, ఏ గుడి దగ్గర పోరాటం చరిత్ర బయట చేస్తాం మేము. దళితులు ఎవరెవరు మాట్లాడతాం మేము. అందరూ ఎంతమంది ఆదర్శనీయులైనటువంటి వ్యక్తులు పోయి చెప్తాం. దీనికి మేము కట్టుబడున్నాం. మన ఎజెండాని విస్తృతం చేద్దాం. మనకు కలిసి వచ్చేటువంటి శక్తులు కలుపుకెడదాం. ఏ ఒక చిన్న గుండు సూదిని కూడా శత్రువుకి అప్పగించవద్దు. ఇది యుద్ధంలో వ్యూహం. మీరు అప్పగిస్తారు, మొత్తం హిందూ మతాన్ని అప్పగిస్తారు, కోట్లాది మంది మనుషులను అప్పగిస్తారు. రంగరాజాన్ని ఖండిస్తారు. ఎందుకు ఖండించావు? రంగరాజాన్ని వదిలిపెట్టేసండి. ఎంతమంది వదిలిపెడతామని అడుగుతుంటే మీరు అర్థం చేసుకోండి. చాలా మంది అమాయకులైనటువంటి మిత్రులకి మతం పోతే కానీ మతం పోదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు సోదరా, చాలా తప్పు మాట. మతం వేరు, మతోన్మాదం వేరు. ఫస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు. మతం అనేటువంటిది మతోన్మాదం లేకుండా ఉంటుంది. మతంలో మతోన్మాదానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ వేరే ఉంటాయి. మతం పోవాలనే మీ కోరిక నేను నా సానుభూతి తెలియజేస్తాను. కానీ ఒక విషయం అర్థం చేసుకో, ఏ పోరాటంలో ఎప్పుడు ఏ వ్యూహంలో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం చేసుకోవాలి. ఒక హాస్టల్ ముందు కూర్చొని మనం ధర్నా చేస్తాం అనుకోండి, హాస్టల్లో మనకి డబ్బులు పెరగాలని కోరుకుంటాం. కానీ కమ్యూనిజం రావాలని అడుగుతారా? ట్రేడ్ యూనియన్ దగ్గర మనం బోనస్ కావాలని ఫైట్ చేస్తాం అనుకోండి, ఈ ఫ్యాక్టరీని జాతీయం చేసి కర్మోజం తేవాలని డిమాండ్ పెట్టవు. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్టాల్సిన డిమాండ్ కాదు. మతం పోవాలని డిమాండ్ ఇప్పుడు దిగుబడుతున్నాను అడుగుతున్నాను. ఒకవేళ ఆ డిమాండ్ ఉంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద రైట్ డిమాండ్. నువ్వు మతం పోవాలని డిమాండ్ పెట్టు, మతాన్ని వేరు చేసి మాట్లాడు. ఆ సమయంలో మతం నీకు అనుకూల సూత్రాలు ఉపయోగించుకో, నీకు తెలియదు మేము చెప్తాం. అందువల్ల మీరు వెంటనే చెప్తే వెంట వేడేస్తాను. అంచేత ఈ విషయాలకు సంబంధించి విస్తారమైనటువంటి చర్చ జరగాలి. ఈ విషయాలకు సంబంధించి డిస్కోర్స్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఫోర్సెస్, అభ్యుదయ శక్తుల యొక్క పరిభాష, అభ్యుదయ శక్తుల యొక్క ఆలోచన మారాలని మేము శత్రువులుగా కాదు మిత్రులుగా, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళుగా మీతో కలిసి నడవాలని కోరుకుంటున్న మిత్రులుగా ఇక్కడ ప్రతి సంస్థగా నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు ఏ కాజ్ అనుకుంటారు ఆ కాజ్ నాకు తెలిసి నాకు ఆ గ్యారంటీ ఉంది. మీరు అనుకుంటున్న కాజ్ అంతా కూడా మేము కూడా రైట్ అని అనుకుంటున్నాం. మేము వీఆర్ విత్ యూ. మీరు చెప్పండి, మా నెంబర్లు ఇస్తాం, మేము మీతో పాటు ఉంటాం. నాకేం షరతులు లేదు. మీరు నాకు ఈ కుర్చీ వేయాలనో మా పేరు పెట్టాలని కూడా లేదు. అక్కడికి మేము వచ్చి నిలబడతాం. ఎందుకంటే మేము మొదట అనుకుంటాం విప్లవకారులకి ఏ రకమైనటువంటి వ్యవహారం లేదు. మేము ఏ విషయం మీద షరతులు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. హిందూ మతానికి సంబంధించి విభిన్నమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాడి చేస్తే వాళ్ళతో మాట్లాడాం. షిరిడి సాయిబాబా పనికివస్తే షిరిడి సాయిబాబా మిత్రులతో మాట్లాడాం. వాళ్ళు మేము కలుపుకున్నాం. ఇవాళ శత్రువుని ఎక్కడ అతని కదలికను చూసి మీరు అవసరమైతే తెచ్చుకోవాలి. నేను ఆర్ఎస్ఎస్ శత్రువు అనుకోవట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, హిందూ మతోన్మాదం శత్రువు ఆర్ఎస్ఎస్ కాదు. హిందూ మతోన్మాదం ఆర్ఎస్ఎస్ తలలో ఉన్నందుకు దానికి మన శత్రువు అనుకుంటాం. హిందూ మతోన్మాదం ఎవరి తలలో వాడు శత్రువు అనుకుంటాం. హిందూ మతోన్మాదమే కాదు, ముస్లిం మతోన్మాదం, క్రిస్టియన్ ఉన్మాదం కూడా శత్రువులే. హిందువులు ముట్టడిలో ఉన్నారని అనుకుంటారు. వాళ్ళు అనేక ఇష్యూస్ మాట్లాడుతారు. వీటన్నిటి కూడా మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే పని కాదు. ఇస్లాం మతంలో కూడా ఉన్నటువంటి ఫండమెంటల్స్ మీద మాట్లాడాలి. మేము మాట్లాడుతున్నాం. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం పట్టుకుని మాట్లాడుతున్నాం. మనం ఎందుకు మాట్లాడలేదు? ప్రశ్న అడిగితే మన సమాధానం బంధు లేదు. దురదృష్టవశాత్తు మనం తలాక్ మీద ఎందుకు మాట్లాడలేదు, మనం నికాల మీద ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే మనం గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు షాబాను రాజీవ్ గాంధీ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నేరాన్ని ఇప్పుడు వస్తాం మనం. ఇక్కడ తస్లీమా నస్రీన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి సమస్యను మేము మాట్లాడుతాం. మలాలా యూసఫ్ జాయ్ మీద మొట్టమొదట అతిపెద్ద ఊరేగింపు చేసింది మా ఆఫీస్ పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ పేరు మనం ఎందుకు మాట్లాడడం మానేసాం? మక్బూల్ షర్వాణి పేరు ఎందుకు మాట్లాడడం మానేసాం? ఈ హైదరాబాద్ లో పుట్టిన అబిద్ హసన్ సఫరాడి గురించి ఎందుకు మాట్లాడడం మానేసాం? దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. ఎంతో మంది వీరులు ఉన్నారు. అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడడం మానేసాం? గాంధీజీ క్విట్ ఇండియా పుస్తకాన్ని ప్రింట్ చేశాను. గాంధీజీని ఒక భగత్ సింగ్ హత్యని చేసినటువంటి వ్యక్తి కింద ఎందుకు పిక్చరైజ్ చేస్తాం? తప్పు. ఇవన్నీ అబద్ధం. ఇవన్నీ కూడా గాడ్సేకి పనికొచ్చి గాడ్సేవాదులకు పనికొచ్చినాయి. గాడ్సేవాదులు మనం వేసిన రోడ్డు మీద వెళ్తారు, వాళ్ళు రోడ్డు వేసుకునే కెపాసిటీ లేదు. వాళ్ళకి అవసరమైనటువంటి భావజాలని తయారు చేసింది మనం, రోడ్డు తయారు చేసింది మనం. మన దగ్గర కారు మనం తెచ్చుకున్నప్పుడు కారు వేసుకుని వెళ్ళిపోతే మనం చూసి ఆశ్చర్యపోయి వాడిని పోరాడాలనుకుంటున్నాం. నేను అడుగుతున్నాను, ఈ రోడ్డు ఎందుకు వేస్తాం? ఈ విమర్శ ఎప్పుడు చేసుకోమా? ఈ ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకోమా? ఒక పోరాటానికి ఇంకో పోరాటానికి, ఒక మహాత్ముడిని మెచ్చుకోవడానికి అంబేద్కర్ని మెచ్చుకోవడానికి గాంధీని తిట్టాలి, గాంధీని మెచ్చుకోవడానికి మరెవరిని తిట్టాలి? అవసరం లేదే. గాంధీ దగ్గర అంబేద్కర్ దగ్గర మనకి ఏం పనికి వస్తాయో తీసుకుందాం. ఆయన ఒక్కడి దగ్గర కదా, అయ్యంగాళ్ళ దగ్గర, భాగ్యరెడ్డి వర్మ దగ్గర, ఎవరెవరు ఉన్నారు మహనీయులు, తక్కర్ బాబా దగ్గర, జైపాల్ సింగ్ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుందాం. వాళ్ళతో మన పోరాటాన్ని నిర్మించుకుందాం. మతం కాదు, ఏ ఒక్క చిన్న వ్యవస్థ కాదు, ఒక మిల్లీమీటర్ కూడా ప్రత్యర్థికి వదిలిపెట్టకుండా పోరాటమే సరైనటువంటి విప్లవ పోరాటం అవుతుంది. తప్పితే శత్రువుకి సమస్తాన్ని అప్పచెప్పి కాళ్ళు చేతులు కట్టేసేయమని చెప్పి ఇదంతా నీదే,
నువ్వే ఉంచుకో, ఈ మతం అంతా మతానికి హిందూ మతం మాకు శత్రువు అని పెట్టింది. హిందూ మతం మాకు శత్రువు అంటే కోట్ల మంది హిందువులు వచ్చి శత్రువులు కూడా అడుగుతున్నారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? మావోయిస్టులు లక్ష్మణానంద సరస్వతిని చంపకపోయి ఉంటే కనుక ఒరిస్సాలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారులకు వచ్చే కాదన్న అభిప్రాయం. ఇలాంటి చాలా చెప్పగలుగుతాను నేను. వీఆర్ మేకింగ్ స్ట్రాటజిక్ మిస్టేక్స్ అండ్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్. ప్లీజ్ డోంట్ డూ. ఆ పని చేయడం మానేసి దీన్ని విశాల ప్రజా సంఘటనగా నిర్మించే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, అటువంటి ఆశలు అటువంటి చిహ్నాలు కలుగుతూ ఉన్నాయి. అటువంటి మార్పు రావడానికి ఇవాళ సభే మా స్కైలాబ్ గారు, మా సోదరుడు, ఐఎమ్ యువర్ బ్రదర్, నేను మీ సోదరులు. మీరు చెప్పండి జై భారత్ విల్ బి విత్ యూ. మేమున్న రాష్ట్రంలో, మేమున్న నిర్మాణంలో మేము ఎక్కడున్నా సరే మీ వెంట రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వెంట ఎప్పుడూ ఉన్నాం, గతంలోనూ ఉన్నాం, ఇప్పుడు ఉంటాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఒకవేళ నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నందుకు, అప్పటికి ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకంటే మీ అందరికి కూడా రేపు రమ్మని అడుగుతున్నాను. మేము సగం పూట వేద పఠనం అనేది ఏర్పాటు చేసాం. దానికి వేదంలో 4 వేదాల్లోనూ ఇంకా ఉపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమానత్వాన్ని చెప్పేటువంటి శాంతి సంబంధించినటువంటి శ్లోకాలని, దానికి సంబంధించినటువంటి సూక్తాలని, దానికి సంబంధించిన రుక్కుల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దానికి చెప్పి వెళ్ళాడు. ఆ పండితులు బతుమార్పుని చేసుకుని చేసాము. అదే విధంగా విభిన్న హిందూ శ్రమంతులు, హిందూ మతాల్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మతోన్మాదం యొక్క మొట్టమొదటి అడుగు మతం యొక్క కేంద్రీకరణ. దశలు గుర్తుపట్టాలి మనం. విప్లవ దశలు గుర్తుపెట్టినట్టే ప్రతీకాత్మ విప్లవ దశలు కూడా గుర్తుపట్టాలి. మొదటి దశ ఏమిటంటే మతాన్ని కేంద్రీకరిస్తారు. ఈ పని మిగతా మతాల్లో జరిగింది. ఇస్లాంలో చాలా సెక్షన్స్ ఉండేవి, ఇవాళ లేవు. క్రిస్టియానిటీలో సిక్కు మతంలో 26 సెక్షన్స్ మన పార్టీస్ ముందు ఉండేవి, ఇవాళ కేవలం 2-3 మిగిలినాయి. హిందూ మతంలో కూడా విభిన్నమైనటువంటి శాఖలు ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక కలర్ కాదు, ఒక బొట్టు కాదు, ఒక పద్ధతి కాదు, ఒక సంప్రదాయం కాదు, ప్రతి దాన్ని వ్యతిరేకించేవాడు, ప్రతి రకరకాలుగా ఉండేటువంటి హిందూ మతంలో ఉన్నాడు. అంచేత వీళ్ళందరినీ ఇలా ఉంచితే అది మనకు అనుకూలం. కానీ వీళ్ళందరినీ కేంద్రీకరించి దీన్ని జయ శ్రీరామ్ అనేటువంటి అయోధ్య అనేటువంటి మోసలో పోస్తే వాడికి అడ్వాంటేజ్. వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి దశ కంప్లీట్ చేస్తాడు. కేంద్రీకరణ అనేటువంటి దాన్ని కేంద్రీకరించడానికి మతంలో తనకు వ్యతిరేకమైనటువంటి ప్రతి శాఖ మీదకి వెళ్తాడు వాడు. చివరికి శంకరాచార్యుల మీద శంకరపీఠాధిపతుల వంకర భావాలను పుస్తకం రాసిన ఉండదు, ఐడియాలజీకి సంబంధించి. నేను చెప్తున్నాను బ్రాహ్మణ కులహంకారం కట్టిపెట్టడానికి పుస్తకం రాసిన. కానీ నేను చెప్తున్నాను శంకరాచార్యులతో ఒక వ్యవస్థ 1000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలకు పైగా ఉంది. రామానుజాచార్యులతో ఒక వ్యవస్థ 1000 సంవత్సరాలకు పైగా ఉంది. అవసరమైతే వాళ్ళని ఏసడించేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడని మేము ఖచ్చితంగా కేంద్ర మంత్రిని అడుగుతాం. హిందూ మతాన్ని నువ్వేం చేసావని అడుగుతావు, నువ్వేం చేసావని అడుగుతాడు నేను. ఈ పరిస్థితిలో వాళ్ళు మతాన్ని ఆక్రమిస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్క శాఖను నిర్మూలిస్తూ ఉంటే, శ్రీపాద వల్లభుల పేరు మనం వెళ్ళాలి. ఆ పిఠాపురంలో ఆ టెంపుల్ మీదకి వెళ్ళారు. నేను చెప్తున్నాను నీకు లెక్కలు. అదేవిధంగా అనేకమైనటువంటి అడుగుల నిర్మాణం చెట్టు చివరికి వీళ్ళు ఆదిశంకరుల మీదకి వెళ్ళి నువ్వు ఎందుకు మొత్తం అంతా ప్రభావం ఏం చెప్పావు, నువ్వు ఎందుకు మనీషా పంచకం రాశావు, ఇది మాకు పనికిరాదు అనేటువంటి దాకా వాళ్ళు వస్తారు. ఈ పరిస్థితిలో ఈ కేంద్రీకరణ అడ్డుకోవడం ఇవాటి కర్తవ్యం. అంచేత విభిన్న హిందూ శాఖలకు మనం మద్దతు కలిగినారు. మేము నిలుస్తున్నాం. మేము బ్రహ్మకుమారులకు చెప్పాం, మీ యొక్క సిద్ధాంతంతో మాకే మేము బ్రహ్మకుమారులు కాదు, మీ సిద్ధాంతం కరెక్టా కాదా మీరు తెలుసుకోవాలి, మాకు అవసరం లేదు. ఆ సిద్ధాంతం కలిగి ఉండడానికి, దాన్ని నడిపించుకోవడానికి, మా అన్ని దేశాల్లో అక్కడ నడిపించుకోవడానికి మీ హక్కును అని చెప్పాం. మీరు కూడా చెప్పాలని మాటలు కోరుకుంటాను నేను. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి వెనకాల ఖచ్చితంగా ఎవరున్నారో మనందరికీ తెలుసు. ఇవాళ మనం సముద్రంలో ఒక అలని తప్పు పట్టి సముద్రాన్ని వదిలేస్తే చాలా ప్రమాదం. రాఘవరెడ్డి ఒక అల, త్రిశూల దీక్షలు మరొక అల. ఈ అలలతో కాదు, హేట్ అనేటువంటి ఐడియాలతో మనం మాట్లాడాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ వ్యవస్థకి కరెక్ట్ గా రావణాసుడి యొక్క ఎక్కడైతే నాభిలో ఉంటుందో దాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ నాభి ఎక్కడుందో మనందరికీ తెలుసు. దాని మీద నిర్మించినటువంటి పోరాటంలో మనం అంతా కలిసి పనిచేద్దాం.